ఉన్నటువంటి విభేదాలను సరిదిద్దే పనిలో పడింది. ఈరోజు బండి సంజయ్ ఈటల రాజేందర్ల మధ్య కీలకమైనటువంటి సమావేశం అభయ్ పటేల్ సమక్షంలో ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో జరిగాయి. వచ్చే ఎన్నికల సందర్భంగా కార్యాచరణ రూపొందించడమే కాకుండా బండి ఈటల ఇద్దరు కలిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లెక్కలు మారుతాయనేటటువంటి అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మిత్రభేదం ఎంతవరకు కొనసాగుతుంది, ఈ దోస్తీ కుస్తీ కాకుండా జబర్దస్తిగా ముందుకెట్లా వెళ్తుందనేటటువంటివి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్లో ఈరోజు మనతో పాటు తాడూరు శ్రీనివాసరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సతీష్ కమల్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. డిబేట్ ప్రారంభించే ముందు మా ప్రతినిధి నాగేందర్ ఈరోజు చాలా క్లోజ్గా ఈటల బండి సమావేశాన్ని అక్కడి నుండి స్వయంగా ఆయన పర్యవేక్షించారు. ఓవర్ టు నాగేందర్. రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా అతిపెద్ద బిగ్ ట్విస్ట్గానే మనం ఇది భావించాలి కాషాయ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని. ఎందుకంటే తెలంగాణ కాషాయ పార్టీలో ఎంపీ ఈటెల రాజేందర్ కానీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ రెండు ధృవాలుగా ఇప్పటి వరకు నడిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీలో ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్నటువంటి ఇద్దరి వర్గాల మధ్య ఉన్నటువంటి పోరు అనేది తారాస్థాయికి చేరుకున్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం గతంలో చూసాం. ముఖ్యంగా ఈ అంతర్గత పోరుకి సంబంధించినటువంటి అంశంలో హైకమాండ్ వరకు ఫిర్యాదులు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా గతంలో ఎన్నోసార్లు మనం చూసాం. ముఖ్యంగా నితిన్ నబీన్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంలో కూడా అదే స్థాయిలో రాజకీయాల్లో మార్పులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నటువంటి కాషాయ పార్టీ, దానికి అనుగుణంగానే హైకమాండ్ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడంతో పాటు ఆ కార్యాచరణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా హైకమాండ్కి సంబంధించినటువంటి అగ్రనేతల టూర్లు వరుసగా కంటిన్యూ చేస్తూనే మరొకవైపు రాష్ట్ర పార్టీలో నేతల మధ్య కొనసాగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే దిశగా ఇప్పటికే అడుగులు వేసింది. మొదటగా నిన్న రాత్రి జరిగినటువంటి ఈటెల రాజేందర్తో ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పటేల్ మొదటగా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు అనేటువంటి లక్ష్మణ్ నివాసంలో ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరిని ఆ నివాసానికి పిలిపించడంతో పాటు ఆయన సమక్షంలో ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానీ భేదాభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశంలో ఇద్దరి అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు అదేవిధంగా ఇద్దరు నేతలకు కూడా అభయ్ పటేల్ అల్టిమేటం జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉంటే పక్కన పెట్టండి, ఇగోలను పక్కన పెట్టండి, మనకి పార్టీ ముఖ్యం, పార్టీ కోసం పనిచేయాలనేటటువంటి అంశాన్ని నేతలకు సూచించడంతో పాటు అదేవిధంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవాలంటే ఎప్పటి నుంచే నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ పక్కన పెట్టి బీజేపీ శ్రేణుల్లో నూతన జోషుని తీసుకొస్తూ మీరిద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందేనంటూ కూడా ఆదేశాలు ఇచ్చారనేటటువంటి వార్తలు బయటకు వినిపిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే బీజేపీ పార్టీకి చాలా కీలకమైనటువంటి నేతలు ఇద్దరు, బండి సంజయ్ కానీ, అటు బండి సంజయ్ అంటే బీజేపీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ అంటే ఒక ఉద్యమ నేత, అదేవిధంగా బీసీ నేతగా ఆయన చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేత. పార్టీకి చాలా కీలకమైనటువంటి నేతలు వీళ్ళిద్దరూ. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెడితేనే పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతల మధ్య సయోధ్య కుదర్చొచ్చు అనేటటువంటి ఆలోచనలో భాగంగా హైకమాండ్ మొదటగా అభయ్ పటేల్ రంగంలోకి దింపడంతో పాటు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినటువంటి పని. ముఖ్యంగా దాదాపు 3 గంటల పాటు లక్ష్మణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కూడా మొదటిసారి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకు
బండి సంజయ్ కానీ అదేవిధంగా ఈటెల రాజేందర్ కానీ ఇద్దరు కూడా ఎక్కడా కూడా ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. మొదటిసారి ఇద్దరు కూడా ఆలింగనం చేసుకోవడంతో పాటు అదేవిధంగా ఇద్దరు కూడా నవ్వుతూ పలకరించుకుంటూ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఒకరికొకరు వాళ్ళకి సంబంధించినటువంటి నేతలను కూడా పరిచయం చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా ఒకటే వీళ్ళిద్దరూ కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత మాకు హైకమాండ్ ఏం చెప్పిందో మేము దాన్ని ఆచరించి తీరుతాము, మాకు హైకమాండ్ చెప్పిందే వేదం అంటూ కూడా ఇద్దరూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామనేటటువంటి అంశాన్ని ఇద్దరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఇద్దరే కాదు, పార్టీలో ఎవరైతే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారో, అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నారో ఆ నేతలందరితో కూడా అభయ పాటిల్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు మరొకవైపు బీజేపీ నేతల్లో కూడా బీజేపీ శ్రేణుల్లో కూడా జోష్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు అరవింద్ ధరంపూర్ నివాసానికి కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా బొజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పార్టీ ముఖ్యం, తర్వాతే వ్యక్తి ముఖ్యం అనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంలో మాత్రం నూతన జోష్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ కలయికకి సంబంధించినటువంటి అంశం అనేది చెప్పాలి. ఎస్ నాగేందర్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఎస్, మనతో పాటు బండారు